Greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Another month God has given. We are happy to come to your home with Jeevaharam program. మరొక నెల ప్రభు మనకు అనుగ్రహించాడు. జీవాహారం అనే కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకెంతో సంతోషం. We are happy that you are responding and you are calling us and telling. మీరు ఏ విధంగా దీవించబడుతున్నారనే విషయాలు స్పందిస్తూ మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. So we don't want you to take the phone and call now. Listen to the word and receive it and receive salvation, healing and deliverance. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. వాక్యం అందించేటప్పుడు మధ్య మధ్యలో మీరు ఫోన్ కాల్స్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి. రక్షణ, స్వస్థత, విడుదల ఈ వాక్యం ద్వారానే ప్రార్థనలో మీరు పొందుకుంటారు. ఆ చివరిలో మీరు కాల్ చేయొచ్చు. Some people, they think the phone number is given for giving financial help. We are not doing that. ఈ మాట కూడా గమనించండి ప్రియులారా. కొంతమంది ఏమో ఇవ్వబడిన ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఆర్థిక సహాయం చేస్తారా, మాకు ఆ సహాయం చేయండి, ఈ సహాయం చేయండి అని సహాయం కొరకు అడుగుతూ ఉన్నారు. ఆ సహాయం కొరకు మేము లేము. Please don't trouble our team with financial help. ఆర్థిక సహాయం చేయమని చెప్పి మరి ఫోన్ కాల్స్ చేసి మా బృందాన్ని మీరు దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. He will have other healings and deliverance and blessing. చూడండి, దేవుని యొక్క వాక్యం ద్వారా మరి ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థత, విడుదల, ఆశీర్వాదాన్ని ఇవన్నీ కూడా మీకు కలగజేస్తాడు. If you want to be blessed, start sowing. I never ask or give account number, but you can sow for the ministry. Come on, sponsor one episode. చూడండి, ఒకవేళ మీరు నిజంగా దీవించబడాలని కోరుకుంటుంటే మరి మీరు కూడా విత్తండి. దేవుని యొక్క రాజ్య పరిచర్యలో విత్తడానికి మీరు ముందుకు రండి. ఏ ఫోన్ నెంబర్స్ కానీ లేకపోతే ఏ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అలాగా డబ్బులు పంపండి అని మేమేమి అడ్వర్టైజ్ చేయడం లేదు. ఒకవేళ నిజంగా మీకు ప్రేరేపించబడితే ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయడానికి కొరకు, పరిచర్య కొరకు మీరు ముందుకు రావచ్చు. You are hearing about the powerful ad about the books. These books will be so much blessing to you. శక్తివంతమైన పుస్తకాల గురించిన యాడ్ కానీ మరి వీటి గురించి మీరు వింటున్నారు. ఇవి మీ జీవితాల్లో ఎంతో ఆత్మీయ అభివృద్ధిని మీకు కలగజేస్తాయి. We have other business and ministries run through Asia Bookers business. We are not doing ministry as a business. This is only for the blessing of people. ఏషియా బుక్ హౌస్ అనే మరి దేవుడు మాకు ఇచ్చిన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల్ని పరిచర్య కొరకు మేము ఖర్చు పెడుతున్నాం. మరి దీన్ని బిజినెస్ గా పరిచర్య చేయడం లేదు. You should do ministry with right motive. God is seeing your heart. వినండి, దేవుని సేవా పరిచర్య చేస్తున్నప్పుడు హృదయం లోపల నుండి మంచి దృక్పథంతో మరి మంచి మనసుతో దేవుని యొక్క సేవ చేయాలి. వేరే ఆలోచనలు ఉండొద్దు. From January onwards, I give series of message. This year it is the power in the name of Jesus, the newest book I released. ఈ సందేశాలు జీవాహారం కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సిరీస్ గా మేము అందిస్తున్నాం. జనవరి మాసం నుంచి ఈ సంవత్సరం యేసు నామములో ఉన్న శక్తి అనే పుస్తకంలోని సందేశాలు మీకు ధారావాహికంగా అందిస్తున్నాం. If you have missed any message, on the screen you will see Teresa Paul. Type it in YouTube, go back and listen to all the messages when you are working or when you are resting or when you are in the driving or whatever it is. ఒకవేళ మీరు గతంలో చెప్పబడిన సందేశాల యొక్క ఎపిసోడ్స్ మీరు చూడకపోయి ఉంటే లేక మిస్ అయి ఉంటే టెరిసా పాల్ అని స్క్రీన్ మీద మీకు వస్తుంటుంది. యూట్యూబ్ లింక్ మీరు వెళ్ళి మరి యూట్యూబ్ ఓపెన్ చేయండి. మీకు ఖాళీ సమయంలో మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, వంట చేస్తున్నప్పుడు కానీ, పనిలో ఉన్నప్పుడు కానీ వింటూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Amen. Amen. I spoke about the power in the name of Jesus. The name above all names is Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించి మాట్లాడుతూ యేసు నామము అన్ని నామముల కంటే పైనామము అన్న విషయాలు మీతో మాట్లాడాను. And everybody, all of you know that Jesus' name has power to save you. యేసుక్రీస్తు యొక్క నామము రక్షించడానికి శక్తి కలిగింది అని మీరు విన్నారు. Because only through the name of Jesus you get saved. ఎందుకంటే యేసు నామము ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. Romans 10:13 call upon the name of the Lord and you be saved. రోమపత్రిక 10:13 ప్రభు నామమున ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షించబడతాడని దేవుని వాక్యంలో ఉంది. So Jesus shed the blood for the forgiveness of your sins and for your salvation. చూడండి, యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చింది మీ పాప క్షమాపణకు, తర్వాత మీ రక్షణ నిమిత్తమై ఆయన రక్తం
చిందించాడు. Secondly, Jesus broke his body for your healing. రెండవది, మీ దేహాన్ని స్వస్థపరచడానికి కొరకు ఆయన దేహం అంతా కూడా గాయపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. Jesus is not only a savior, Jesus is your healer. యేసు ప్రభు రక్షకుడు మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మిమ్మల్ని స్వస్థపరచువాడు కూడా. In the last episode I spoke about Jesus' name has power to heal. గతసారి మరి నేను వాక్యాన్ని అందించినప్పుడు యేసు నామము స్వస్థపరచుటకు శక్తి కలిగిన నామం అని చెప్పాను. Yesterday as I was praying and preparing, Satan attacked with a severe cold. మరి నిన్నటి దినాన నాకు ఈ సందేశాల కొరకు మరి ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నప్పుడు మరి శత్రువైన సాతానుడు శరీరంలోని బలహీనతతో, అంటే ఈ యొక్క చాలా తీవ్రమైన జలుబుతో అటాక్ చేశాడు. Micah chapter 7 verse 7 I confess. మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని నేను ఎత్తిపడుతూ చెప్పడం జరిగింది. Micah said that do not gloat over me, enemy, even if I fall I'll rise and I'll do with great strength. మీకా గ్రంథకర్త అంటున్నాడు చూడండి, మరి అద్భుతమైన వాక్యాన్ని ఆయన నోటితో పలుకుతున్నాడు. 7వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని ఆయన అంటున్నాడు, శత్రువా నా మీద నీవు అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. Everybody say శత్రువా. చెప్పండి, శత్రువా. Everybody has sickness. ప్రతి ఒక్కరికి కూడా ఏదో బలహీనత ఉంటుంది కదా. Yeah, any weakness. ఏదో బలహీనత, రోగం ఉంటుంది. As long as we are in the body, there'll be sickness, there'll be weakness, there'll be discouragement, everything. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. దేహంలో మనం ఉన్నంత కాలం కూడా మనకు శరీర బలహీనతలు, మరి రోగాలు, వ్యాధులు, ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. Remember, God does not tempt you with sickness or any evil thing. ఈ మాట కూడా జాగ్రత్త ఆలకించాలి. దేవుడు రోగంతో మనల్ని శోధించేవాడు కాదు, రోగం తీసుకొచ్చి మనల్ని పరిశోధించడు. Like Job, Satan took permission to attack Job. యోబు విషయంలో ఒకవేళ ఆలోచన చేస్తే సాతానుడు దేవుని దగ్గర యోబు నిమిత్తమై పర్మిషన్ తీసుకున్నాడు, అనుమతి తీసుకొని అతని శరీరంలో ఈ సమస్యలు తీసుకొచ్చాడు. When we serve the Lord very faithfully and very committed, then Satan is waiting to attack. He will take permission from God. మనం దేవుని యొక్క సేవా పరిచర్యలో, విశ్వాస జీవితంలో నమ్మకంగా మరి బలంగా ఉంటూ ఉన్న ఆ కారణంలో, అలాంటి సమయంలో శత్రువైన సాతానుడు మనల్ని కృంగదీయడానికి ఇలాంటి శోధనలు మన జీవితంలో తీసుకొని వస్తూ ఉంటాడు. But then those who fall sick, everybody will fall sick, and don't judge anybody who is sick. I mean, not this cold and all that, but if they are admitted and they are severe sickness. అయితే గమనించండి, ఈ మాట ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా శరీర బలహీనతలతో ఉంటున్నప్పుడు, వారు హాస్పిటల్లో కానీ లేకపోతే మరణ పడకల్లో అలాంటి రోగంతో ఉంటూ ఉన్నప్పుడు, చిన్న చిన్న జలుబు, ఈ విషయం కాదు నేను మాట్లాడేది, ఏవైనా రోగంతో ఉన్నప్పుడు వారికి ఎందుకే ఇలాగైంది అని వారిని తీర్పు తీర్చొద్దు. Yeah, people will say that maybe he has done some great sin. మనుషులు సాధారణంగా వెంటనే ఇలాంటి మాటలు అంటారు. ఎందుకు ఇలా, అందుకే అతనికి కావాల్సిందే, ఆ తప్పును బట్టి ఆయనకు అలాగైంది అని అంటారు. కావాల్సిందే, nice happened, they will say. బాగా జరిగింది, అలాగనే జరగాలి అలాంటి వాళ్ళకి. Many people rejoice when you are down. నీవు కృంగిన పరిస్థితిలో చాలా మంది చాలాసార్లు వాళ్ళు సంతోషించేవారుగా ఉండే వాళ్ళు ఉంటారు. People are very selfish and hypocritic these days. ఈ దినాల్లో ప్రజల్లో స్వార్థం ఎక్కువైపోయింది, వారు వేషధారణ ఎక్కువైంది. బయటకు ఒక రకంగా కనబడతారు, లోపలికి ఒక రకంగా ఉంటారు. They don't care for each other, they are not concerned about you, but they are selfish. వారు స్వార్థపూరితంగా ఉంటారు, ఇతరుల గురించిన శ్రద్ధ వాళ్ళకు ఉండదు. But there is a God who cares for you. నీ గురించి శ్రద్ధ కలిగిన దేవుడు ఒక్కడు ఉన్నాడు His ప్రియులారా. name is Jesus. ఆయన పేరు యేసు. Whenever you are down with any sickness or any problem, tell the Satan, it is Satan's work. Say, do not rejoice over me, O enemy. ఏదైనా శరీర బలహీనత లేక కృంగుదల నీ జీవితంలో వచ్చినప్పుడు, మరి నువ్వు కృంగిపోయినప్పుడు నీవు మరి ఈ మాట చెప్పాలి, ఓ శత్రువా, నీవు నా మీద నీవు అతిశయించడానికి వీల్లేదు. Even if I fall, I will rise up and declare the praise. ఒకవేళ నేను క్రింద పడినను మళ్ళీ తిరిగి లేచి ఆయనను స్తుతిస్తాను. We will read verse 8 also, you have to talk. 8వ వచనం కూడా మనం పలకవలసిన మాట మనం జాగ్రత్తగా చదువుదాం ప్రియులారా. శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. Amen. ఆమేన్.
And I will wait for the Lord. Verse 6. యెహోవా కొరకు నేను కనిపెట్టదని ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టేదను. How many of you are waiting for the Lord? ఎంతమంది యెహోవా కొరకు లేక దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన మీద ఆనుకొని ఉంటున్నారు? 125 Psalm verse 1 says, those who trust in the Lord will stand like Mount Zion that will not be shaken. 125వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే యెహోవా యందు నమ్మికయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారండి. I had a sister who encourages me from Kerala. కేరళ నుంచి ఒక సహోదరి ఉంటుంది, ఆమె ఎప్పుడు నన్ను బలపరుస్తూ ఉంటుంది, And so much she'll be encouraging. ఎంతో ప్రోత్సాహం చేస్తూ ఉంటుంది. Recently she got some, stomach upset and cough and all that. Then she said, my child, I am dying. This is over for me. ఈ మధ్య కాలంలో కొంచెం ఆమెకు స్టమక్ అప్సెట్, కొంచెం కడుపులో కొంచెం ఇబ్బంది అయ్యి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడి ఆమె అన్న మాట ఏంటంటే, ఇక బిడ్డ నా పని అయిపోయింది, ఇక నేను చనిపోతున్నాను అని పలుకుతుంది. But then even if I am so busy with the schedule, I called her and I prayed and I gave her 10 promises. I said, you confess that. ఆ మాట అన్నప్పుడు నాకు వెంటనే నా పరిస్థితిలో నేను చాలా బిజీగా ఉంటున్నప్పటికీ కూడా వెంటనే ఆమె కాల్ చేసి బలపరిచి ఒక 10 పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానాలు ఆమెకి ఎత్తిపట్టి చెప్పాను. I said, kneel down like Hannah, kneel down and share your heart with the Lord. You don't share with people. I said. అన్నా వలే దేవుని సందులో మోకరించి ఇతరులతో కాదు నువ్వు చెప్పవలసింది, చెప్పుకోవాల్సింది, కుమ్మరించవలసింది దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించాలి. Yeah, if you have any problem, దేవుని ఎదుట pour your heart before the Lord. పిల్లలు ఈ మాట గమనించండి, ఒకవేళ మనకున్న ఏ సమస్య రోగం ఏదున్నప్పటికీ కూడా ప్రభు ఎదుట దేవుని ఎదుట నువ్వు హృదయాన్ని కుమ్మరించాలి. Last night I didn't sleep. I was sneezing and running nose and block and cough and everything. So I just stayed in another bedroom. I didn't disturb my husband also. I didn't ask. Let him sleep, I thought. మరి గత రాత్రి నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, రన్నింగ్ నోస్ అవుతా ఉంది, చాలా అనీజీగా ఉంది, ఈ జలుబు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అలాంటి సమయంలో నేను వేరొక గదిలోకి వెళ్ళాను. నా భర్తకు కూడా ఈ విషయాలు ఎక్కువ చెప్పకుండా, ఆయన డిస్టర్బ్ చేయకుండా వేరొక గదిలోకి వెళ్ళి నేను రెస్ట్ తీసుకున్నాను. In the morning when he got up, he asked, why didn't you tell me? And morning he prayed and he said, you cancel this TV shooting. అండ్ ఉదయకాలం లేచిన వెంటనే మరి ఆయన ఏంటి మీరు రాత్రి నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఆయన బాధపడి ప్రార్థన చేసి ఉదయకాలం మరి మీరు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే మంచిది అన్నారు. హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వచ్చారు. I said, I will not go back. I will not turn back. I will go forward. My God will fight battle for me. నేనన్నాను, ఇక వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు, మరి దీన్ని ఏర్పాటు చేశాం, దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు అని ముందుకు వెళ్ళాను. Every minute it was running nose. Now I am preaching without non-stop see. And God is taking, God's Holy Spirit is talking. ప్రతి నిమిషం కూడా అలాగా ముక్కు కారుతూనే ఉంది. అలాంటి పరిస్థితిలో ఉండగా ఇంతసేపు ఒక్కసారి కూడా అలాగ లేకుండా మరి ప్రభు తన శక్తితో నింపి వాక్యంతో నింపి మీతో మాట్లాడుతున్నాడు. God wants you to know it is the Holy Spirit who is speaking through us, not we. దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా? మాట్లాడుతున్నది మేం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాలో నుండి మీతో మాట్లాడుతున్నాడని గ్రహించాలి. I only pray, take glory through me, O God. నేను ప్రార్థన చేసింది ఒకటే, ప్రభువా మా ద్వారా మీరు మహిమ పొందండి అని I will stand, you use me as your instrument, Lord. ప్రభువా నేను కేవలం నిలబడుతున్నాను, నీ సాధనంగా నన్ను వాడుకో అని నేను ప్రభువుని అడుగుతాను. Maybe you will hear my voice little changed, but God is controlling it. ఒకవేళ నా స్వరం సాధారణ కంటే కొంచెం వ్యత్యాసంగా మీకు కనబడినప్పటికీ కూడా సర్వశక్తి గల దేవుడే తన స్వాధీనంలో ఉంచుకొని నన్ను బలపరిచి మాట్లాడుతున్నాడు. When I started speaking about healing, Satan attacked me with the sickness. స్వస్థత గురించి మాట్లాడాలి అని సిద్ధపరచబడ్డప్పుడే మరి సాతానుడు అటాక్ చేయడం మొదలు పెట్టాడు. But then I told, do not gloat over me, enemy. Even if I fall, I'll rise and I'll do the work of the Lord. కానీ నేను ఈ వాక్యాన్ని ఎత్తిపట్టాను, శత్రువా నా మీద నీవు అతిశయపడడానికి వీల్లేదు, నేను లేస్తాను, దేవుని స్తుతిస్తాను, ప్రభు కొరకు వాడబడతాను. For you, Exodus 14 verse 13. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట చెప్తున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. See, the enemy you have seen today, you will see no more. So I claim that also. Lord, the enemy I see today, I will see no more. నేడు నీవు చూచిన శత్రువు లేక ఐగుప్తు లేక నీవు చూడవు అన్న వాక్యం అక్కడ ఉంటుంది. నేను కూడా అదే చెప్పాను. ఇప్పుడు నేను చూస్తున్న ఈ యొక్క శత్రువు నేను మరలా చూడొద్దు. The shatru means maybe rogam, your sickness. శత్రువు అంటే కొంతమందికి రోగమే మనకి శత్రువు. It may be something else. మరి ఇంకేదైనా కావచ్చు. Whatever it is, God is fighting battle for అది you. ఏమైనప్పటికీ కూడా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. And by his stripes we are healed. అతడు పొందిన దెబ్బల
దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నాం. How many of you want healing? ఎంతమంది స్వస్థత కావాలని కోరుకుంటున్నారు? Raise your hand and pray. చేతులు పైకెత్తిండి, ప్రార్థన Today చేద్దాం. pastor will pray for healing. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, సేవకుడు ప్రార్థన చేస్తుండగా అందరు కూడా ఏకీభవించండి. సర్వశక్తి గల దేవుని యొక్క హస్తం నీ మీదకి దిగి వస్తుంది. యేసు నామములో ఉన్న శక్తి, రోగము స్వస్థపరచడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది అనే విశ్వాసంతో మీకు ఎక్కడైతే రోగం బలహీనత ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఈ సమయంలో మిమ్మల్ని తాకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మంతుడైన దేవ, స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవ, ఈ సమయంలో యేసు అధికారము కలిగిన నామములో, స్వస్థపరచగలిగిన నామములో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా మీకు స్తోత్రం. ఈ స్థలంలో మీ దాసురాల్ని స్వస్థపరిచి నిలబెట్టి నీ వాక్కును విడుదల చేసిన దేవుడు, ఇదే శక్తిని వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి శరీరంలో విడుదల చేస్తున్నా. ప్రభువా ప్రతి రోగం తల నుండి అరికాలు వరకు ఏ సమస్య ఉందో, ఏ నొప్పి ఉందో, తలకు సంబంధించిన, కళ్ళకు సంబంధించిన, ముక్కుకు సంబంధించిన, నోటికి చెవికి సంబంధించిన, గొంతుకు సంబంధించిన, గుండెకు సంబంధించిన, లంగ్స్కు సంబంధించిన, చేతులకు కాళ్ళకు సంబంధించిన ప్రభువా, ఇంకా నరములకు, కీళ్లకు, ఎముకలకు, కండరాలకు, ఇంకా చర్మమునకు సంబంధించిన ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోవును గాక. Amen. దేవా స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు. Yes, Lord. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సంపూర్ణ స్వస్థత చేత నీ బిడ్డలను నింపి నీ వాక్కు పంపించి వారిని బాగు చేయుదువు గాక. నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Father, I thank you. Thank you and I glorify you. Thank you for using us, Lord, for this ministry. ప్రభా ఈ పరిచర్లో మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. నిన్నే మహిమపరుస్తున్నా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. Bless everyone, Lord. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు In ప్రభువా. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. We love you all. We pray for you. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం. లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం. పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం. పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం. ఆ జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు
9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.